గుండె నిండా గుడి గంటలు సీరియల్లో మరో సంచలన ట్విస్ట్ చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఎంతో ఇంట్రెస్టింగ్ గా సాగుతున్న ఈ సీరియల్లో తాజాగా విలన్ మనోజ్ కష్టాల్లో పడినట్లు తెలుస్తోంది. నటుడు విష్ణుకాంత్ బాలు షేర్ చేసిన తాజా వీడియోలో మనోజ్ వీల్ చైర్ లో పక్షవాతం బారిన పడినట్టు కనిపించడంతో సీరియల్ అభిమానుల్లో ఆసక్తి, ఉత్కంఠ ఒక్కసారిగా పెరిగిపోయాయి. వీడియోలో మనోజ్ పూర్తిగా కదలలేని స్థితిలో ఉంటే, పక్కనే అతని తల్లి ప్రభావతి కన్నీళ్లలో కరిగిపోతూ కనిపిస్తుంది. తన కొడుకు కోట్లు సంపాదిస్తాడని, తనను మహారాణిలా చూసుకుంటాడని ఎన్నో కలలు కన్నట్టు ఆవేదనతో చెప్తుంది ప్రభావతి. ఇంత చిన్న వయసులో పక్షవాతం బారిన పడటం చూస్తూ ఆమె విలపించే తీరు వీడియోలో మరింత భావోద్వేగాన్ని రేకెత్తించింది. ఇంతలో సీన్ లోకి బాలు, సత్యం, రవి వస్తారు. పరిస్థితిని గమనించిన బాలు, కోట్లు మింగిన వాడి మీద పక్షపాతం చూపిస్తే ఇలాంటి పక్షవాతాలే వస్తాయి అంటూ షాకింగ్ కామెంట్ చేస్తాడు. దీనితో ఆగ్రహంతో ఉవ్వెత్తున ఎగిసిన ప్రభావతి, నువ్వు నోరు మూసుకోరా అక్కుపక్షి అంటూ బాలుపై అరుస్తుంది. ఇది గమనించిన సత్యం కూడా ఇక మౌనం వహించక ప్రభావతిపై తన కోపాన్ని బహిరంగంగా వ్యక్తం చేశాడు. నువ్వు ఎప్పుడూ వాడి తప్పులను సమర్థించుకుంటూ వచ్చావు. కాబట్టి ఈరోజు వాడి నోరు పడిపోయింది. నీ నోరు కూడా పడిపోతే ఇద్దరికీ సేవలు చేస్తూ బతకాల్సిందే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేయడం ఆ వీడియోలో హైలైట్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో మరో వీడియో విడుదల చేయడంతో సోషల్ మీడియాలో భారీ హంగామా ప్రారంభమైంది. నిజంగా మనోజ్ కు పక్షవాతం వచ్చిందా, లేక ఇది మరో మోసం భాగమా, లేదా షూటింగ్ లొకేషన్ లో చేసిన జస్ట్ ఫన్ వీడియోనా అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల మనోజ్ చేసిన మోసాలు, సత్యం రిటైర్మెంట్ డబ్బులు ఎత్తుకెళ్లడం, తన గర్ల్ ఫ్రెండ్ కల్పన నుండి 45 లక్షలు కాచేయడం, బిజినెస్ పేరుతో 4 లక్షల రూపాయలు పోగొట్టుకోవడం, ఆ లాస్ కవర్ చేయడాని మీనా బంగారాన్ని దొంగతనం చేసి అమ్మేయడం, ఇలా అన్ని మోసాలు బయటపడినట్టు తెలుస్తోంది. దీంతో రోహిణి మనోజ్ ను విడిచిపెట్టి వెళ్లిపోవడం, ఆ బాధతో మనోజ్ పక్షపాతం బారిన పడినట్టు అర్థమవుతుంది.